కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. విజయనగరం జిల్లా రాజాంలో ఒక దారుణమైనటువంటి ఘటన. కన్న తల్లిని 16 సంవత్సరాల కొడుకు తల్లి మందలించిందని చెప్పి నువ్వు మంచిగా చదువుకో, ఎలాంటి పిచ్చి వేషాలు వేసుకోకు, నీ జీవితం నాశనం చేసుకోకు అని మంచి చెప్పిన దానికి తల్లినే వేరొక ఫ్రెండ్ సాయం తీసుకొని దారుణంగా కత్తితో పొడిచి చంపేసి ఇంట్లో ఉన్న నగలు అలాగే డబ్బు కూడా తీసుకొని పారిపోయాడు. 16 ఏళ్ళ కొడుకు తల్లిని చంపటం చూడండి ఎంత దారుణమైన ఘటనలు సమాజంలో జరుగుతున్నాయో. ఈ వీడియో మీద తప్పకుండా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. స్టూడియోలో నాతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ రజనీరమ గారు. మేడం నమస్తే. నమస్తే మేడం, కన్న తల్లిని కూడా పిల్లలు చంపేసి వెళ్ళిపోతా ఉన్నారు. మంచి చెప్తే తల్లి చావుకొచ్చింది. చాలా బాధాకరమైన విషయం. ఎట్లా చెప్తారు ఇక్కడ? అదే కదా, ఇప్పుడు ఎలా తయారైందంటే పిల్లల్ని కనటానికి భయపడిపోతున్నారుగా ఇప్పుడు జనరేషన్ వాళ్ళు. పెంచటం రావట్లేదు కాదు, ఎట్లా అంటే ముందు ముందు మనుషులే ఇంకో రకంగా పుడుతున్నారు, ఇంకో టైప్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ పుడుతున్నారు అన్నట్టుగా అయిపోయింది. ఇప్పుడు అలా ఇప్పుడు జనరేషన్ ని జెన్జీలు అంటారు కదా, ఏం పేర్లు పెడుతున్నారు, జెన్జీ అంటున్నారు, తర్వాత ఆల్ఫా, ఇప్పుడు ఆల్ఫా కూడా స్టార్ట్ అయింది, నెక్స్ట్ బీటా కిడ్స్ వస్తారట. వీటన్నిటికీ ఎలా పెంచాలి ఎవరికి అర్థం కావట్లేదు. సో ఇక్కడ ఏమవుతుందంటే పిల్లలకి మంచి చెప్పినా చెడు అనే ఆ లెవెల్ దాటిపోయాం. ఏం చెప్తే ఏమవుతుందో అనే భయానికి వచ్చేసింది. మంచి చెప్పినా చెడే అనే భావనలో నుంచి ఏం చెప్తే ఏం జరుగుతుందో అన్న భయంలోకి వచ్చేసారు పేరెంట్స్. చెప్పలేకపోతున్నారు. అదే నేను చెప్పేది. పెరిగిన తర్వాత ఎవరని చెప్పలేము. పుట్టిన దగ్గర నుంచి వాళ్ళకి అన్నీ నేర్పటమే. ఇప్పుడు జనరేషన్ వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళకి అన్నీ నేర్పడమే. మీరు చాలా వీడియోస్లో చెప్పాను, నేను మళ్ళీ చెప్తున్నా స్టార్టింగ్లోనే, మీరు పిల్లల్ని కనదలుచుకుంటే, బాగా పెంచదలుచుకుంటేనే పిల్లల్ని కనండి, లేకపోతే కనకండి. ఎందుకంటే మీరు పెంచలేరు, ఆ బాధలు మీరు భరించలేరు. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో మనం చచ్చేంత పెంపకం మనం పెంచుతుంటే మనం పిల్లల్ని కనాల్సిన అవసరం ఏముంది? మన చావు వాళ్ళ చేతుల్లో రాసి మనం కంటున్నామా? అవసరం లేదు. అలాంటి కిడ్స్ వద్దు. ఎందుకంటే సమాజానికి వాళ్ళు దేనికి ఉపయోగపడరు. కన్నాము అనంటే మనకి ఉపయోగపడాలి, రేపొద్దున్న వాళ్ళ భవిష్యత్తుకి వాళ్ళు బంగారు బాట వేసుకునేటట్టుగా వాళ్ళు ఎదగాలి. తర్వాత సమాజానికి ఒక మంచి పౌరులుగా మనం ఇవ్వలేనప్పుడు మనం వద్దు, కనద్దు. అర్థమైందా? వాళ్ళకి వాళ్ళు ఉపయోగపడలేరు, తల్లిదండ్రులకు ఉపయోగపడలేరు, అటు సమాజానికి కూడా అసలు ఉపయోగపడలేరు. అటువంటి పిల్లల్ని మీరు భూమికి భారంగా కనటమే తప్ప ఎటువంటి ఉపయోగం లేదు. వాళ్ళు క్రిమినల్స్ గా తయారవుతారు. ఈ కేసులో మేడం, వీడు స్కూల్లో లవ్ లెటర్ రాసిండంట. అవును. ఆ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్, ప్రిన్సిపల్ వీళ్ళ మదర్కి చెప్పారు. అవును. ఈ మదర్ ఏమో చెప్తారుగా ఇంట్లో, ఇది తప్పురా, ఇట్లా చేయొద్దురా, మంచిగా ఉండరా, చెప్పిన దానికి దాన్ని మనసులో పెట్టుకొని ఏదో క్రికెట్ దగ్గర 17 సంవత్సరాల ఫ్రెండ్, వీడికి 16, వాడు ఫ్రెండ్, ఇద్దరు మాట్లాడుకుని ఈ పని చేసి. అవును, ఇదే మైండ్ క్రిమినల్గా తయారవుతున్న తర్వాత సినిమాలు. నేను ఇందాక చెప్పాను, ఒక మూవీ మనం చూసాం. ఆ పిల్లాడు, చిన్న పిల్లాడు వయసులో ఏదో సమ్ ఫ్యామిలీ డిస్ప్యూట్లో అతను డిస్టర్బ్ అవుతాడు. డిస్టర్బ్ అయినప్పుడు ఎలా నేను ముంబైని శాసించాలి, నేను కూడా ముంబై డాన్ అవ్వాలి అని చెప్పి పారిపోయి వెళ్తాడు. ఏ మూవీయో నాకు గుర్తులేదు. వాడు పెద్ద అయిన తర్వాత డాన్ అవుతాడు, అది వేరే విషయం. సినిమా కాబట్టి సినిమాలాగా చూపించారు. అంటే ఒక పిల్లాడిని పెట్టి పిల్లాడితో కొన్ని సీన్స్ తీసి పిల్లాడితోటి ఆ మాటలు, ఆ డైలాగ్స్ చెప్పించడం వల్ల ప్రజల్లో ఎంత, నాకు కూడా గుర్తుందంటే పిల్లలకి గుర్తుండదా? ఏ వయసు వాళ్ళకి ఆ వయసు గుర్తుంటాయి. మరి వాళ్ళకి బాగా నాటుకుపోతాయి ఇలాంటి సినిమాలు. ఇప్పుడు సినిమా థియేటర్కి తీసుకెళ్ళి చూపించక్కర్లేదు, ఇంట్లోనే టీవీల్లో చూస్తున్నారు, తర్వాత మొబైల్స్లో చూస్తున్నారు, అన్నిట్లో వచ్చేస్తున్నాయి అన్నీ కూడా. అంటే ఇది పాజిబుల్లా అని వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ఇది పాజిబుల్ అని అనుకుంటున్నారు వాళ్ళు. అనుకుని ఆ రకమైనటువంటి మైండ్ సెట్ మార్చేసుకుని ఆ రకమైనటువంటి బిహేవియర్ని చేస్తూ ఏమంటారు, ట్యూన్ చేసేసుకుంటున్నారు మైండ్ని. అంటే అలా తయారు కావాలి. ఏమొస్తుంది దానివల్ల? అంటే అది ఎలా పాజిబుల్, అది ఎవరికి పాజిబుల్, అది చేస్తే ఏమవుతుంది అనేటువంటి ఆలోచనలు ఏమాత్రం తెలియదు వాళ్ళకి. ఆ రిఫ్రిగరేషన్స్ కానీ అది ఏమాత్రం తెలియదు. అసలు తెలియనితనం అనమాట అదంతా. తెలియనితనంతో మాట్లాడే మాటలు, చేసే పనులు అవన్నీ అలా అనుకోవటమే కాకుండా ఒక అమ్మాయిని ప్రేమించడం. 10th జస్ట్ పాస్ అయ్యాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 10th పాస్ అవడం, అటువంటి మెంటాలిటీ ఉన్న పిల్లాడు 10th పాస్ అయ్యాడు. అప్పటికి వాడికి ఒక గర్ల్ ఫ్రెండ్. ఓకే,
ఇప్పుడు ఆ గర్ల్ ఫ్రెండ్ని తీసుకుని వెళ్ళిపోవడానికి డబ్బులు నగలు ఇంట్లో ఎత్తుకుని పారిపోయాడు. దానికన్నా ముందు తప్పురా బాబు అని తల్లి చెప్పినందుకు ఆ అమ్మాయితో అట్లా కాదు, తప్పు, నీ వయసు అది కాదు, నువ్వు ముందు చదువుకోవాలి అని చెప్పి ఏ తల్లైనా ఇదే చెప్తుంది. అవును. చెప్పినప్పుడు వాడికి తల్లి అడ్డమైపోయింది. ఇంక వీడికి గురువు ఆ ఇంటర్మీడియట్ స్టూడెంట్. ఇద్దరూ కలిసి సహాయంతో తల్లిని కాపలా కాసి, తల్లి ఎక్కడో వాళ్ళ అమ్మమ్మ గారింటికి వెళ్తే ఫోన్ చేసి నాకు ఆకలిస్తుంది వచ్చి అన్నం పెట్టు. ఆవిడ పాపం అతి ప్రేమేమో, అతి గారాపమేమో, లేకపోతే తను అక్కడెక్కడో ఉన్నప్పుడు అన్నం పెట్టు అని అంటే ఎంత దూరంలో ఉందో మనకు తెలియదు. గబగబా వచ్చింది ఆవిడ. వచ్చేటప్పటికి వెంటనే ఆవిడ ఏం చేశాడు, బాత్రూంలోకి లాక్కెళ్ళిపోయి అక్కడ బాత్రూంలోనే కాపు కాసాట. ఎవరైనా జనరల్గా బయట నుంచి వస్తే బాత్రూంలోకి వెళ్తారు ఫస్ట్ ఫ్రెష్ అవ్వడానికి. ఆవిడ లోపలికి వెళ్ళంగానే పట్టేసుకున్నాడు, అక్కడే చంపేశాడు. తర్వాత ఆ ఫ్రెండ్ని పిలిచాడు, వాడి సాయంతో ఇంకొంచెం చేశాడు. సరే ఆయన కూడా భోజనం చేశాడు, వెళ్ళిపోయాడు. చూడండి అసలు ఎంత వాడు క్లియర్ చేశాడు అక్కడ, ఏమాత్రం అనుమానం రాకుండా. మళ్ళీ ఆయన సాయంత్రం ఇంటికి వచ్చి చూస్తే భార్య లేదు, కొడుకు లేడు. అప్పుడు ఆయన ఎంక్వైరీ చేశాడు. ఎలా ఉంది అంటే వాడు ఎప్పుడో చేయి దాటిపోయాడు ఆ పిల్లాడు. ఎప్పుడో అంటే అర్థం చేసుకోండి, చిన్నతనం నుంచి మీరు ఎంత శ్రద్ధ తీసుకున్నారు వాడి మీద. ఇప్పటికిప్పుడు వాడికి క్రిమినల్ మైండ్ వచ్చేసిందా? వాడు ఏమేం చూస్తున్నాడో, ఎవరెవరితో స్నేహం చేస్తున్నాడో, ఎక్కడికి తిరుగుతున్నాడో ఈ కనిపెట్టారా? 15 ఏళ్ల కుర్రాడు, చిన్న పిల్లాడు, బాలుడు అంటారు. వాడికి ప్రేమ ఏంటి? వాడికి ప్రేమ. మరి ఆ అమ్మాయి వయసు ఎంత? ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇది ప్రతిసారి మనం చెప్పుకునేది రెండు వైపులా కూడా. తర్వాత తల్లి కొంచెం భయం చెప్పినంతనే హత్య చేసే స్థాయికి ఎదిగిపోయాడు. అంటే రోజువారీ వాడి ప్రవర్తనలో మీరు గమనించట్లేదా వాడి ప్రవర్తన ఎలా ఉందనేది? గమనించి మీరు జాగ్రత్తలు తీసుకున్నారా? ఇప్పుడు ఏమవుతుంది, వాడు ఎంత పారిపోయినా ఎక్కడికి పారిపోయినా పోలీసులు పట్టుకున్నారు, పెట్టారు. ఇప్పుడు వాడు దాంట్లో ఉంటాడు, పిల్లలకి సంబంధించిన జైల్లో పెడతారు, వాడికి చదువులు అవి చెప్పిస్తారు, అదంతా తర్వాత. కానీ ఈ మనస్తత్వం ఉన్న పిల్లాడు, వాడు అక్కడ చదువుకున్న డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా మనస్తత్వం అలా ఉంటుంది వాడికి. ఆ ఆలోచనలు సాగుతాయి వాడికి. నన్ను జైల్లో పెట్టారు, నాకు ఇంటి వాతావరణం లేదు, ఇంటి దగ్గర అయితే నేను పెత్తనం చేస్తూ తిడుతూ కొడుతూ స్వేచ్ఛగా బ్రతికే జీవనం నాకు లేకుండా చేశారు అనే ఒక కక్ష ధోరణిలోనే వాడు పెరుగుతాడు. చదువుకుంటాడు కావచ్చు, సైంటిస్ట్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, యాక్టర్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. మనస్తత్వం అలా తయారవటానికి ఆస్కారం ఉంది ఇక్కడ. కాబట్టి వాడు ఎంత చదివించినా సరే వాడు సరిగ్గా తయారవుతాడని నాకైతే అనిపించటం లేదు. సో చిన్నప్పటి నుంచి వాడికి మంచి చెడ్డలు భార్యాభర్తలు చెప్పాలి. ఎవరి పాటికి వాళ్ళు టైంపాసులు చేయటం, అక్కడికి వెళ్ళడం, ఇక్కడికి వెళ్ళటం, భర్త భార్యని కొట్టడం, భర్త భార్యని రకరకాలైనటువంటి లాంగ్వేజెస్ యూజ్ చేస్తుంటారు. అవన్నీ పిల్లలు చూస్తూ ఉంటారు. ఇప్పుడు నిన్ననే నాకు వచ్చిన కౌన్సిలింగ్ కేసు ఒకటి చెప్తాను. ఒక కొడుకు మీ అంత ఉంటాడు, తల్లిని రోజు చితక కొడుతున్నాడు. చితకొడితే ఏది ఉంటే అది పెట్టి చితక కొడతాడు, వాడికి దెబ్బలు తగిలిపోతాయి, రక్తాలు వచ్చేస్తుంటాయి. ఆవిడ నడవలేకపోతే ఆవిడ భర్త ఆ కొడుక్కి సపోర్ట్. హౌ అంటే చిన్నతనం నుంచి అతను కూడా అదే విధంగా ఆవిడని కొడుతూ వచ్చాడు. ఎలాగో ఆవిడ పద్ధతి గల మనిషి కాబట్టి వండింది, పెట్టింది, పిల్లల్ని పెంచింది, సాఫ్ట్వేర్ ఇంజనీరు, 1,20,000 రూపాయలు జీతం సంపాదిస్తున్నాడు. వాడికి మళ్ళీ 2 కొడుకులు పుట్టారు. చూసారా? తన తండ్రి తల్లిని ఇలా చేశాడు, తను తిరిగి అలా చేస్తున్నాడు. మళ్ళీ తన పిల్లలు చూస్తూ ఎదుగుతున్నారు. ఇంకా అక్క చెల్లెళ్ళకి మగపిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా ఇదంతా ప్రత్యక్షంగా చూస్తున్నారు. కుటుంబాలన్నీ నాశనం అవుతున్నాయా లేదా? అవుతాయా లేదా అని నేను చెప్పను, అవుతున్నాయా లేదా? అవుతున్నాయి. కొంచెం కొంచెం విషయం ఒక్కొక్క చుక్క వేస్తున్నారు వాళ్ళకి, పిల్లలందరికీ. ఎక్కడి నుంచి వచ్చింది ఈ బీజం అంటే ఆ ముసలాయన తండ్రి దగ్గర నుంచి వచ్చింది. పిల్లలకి మీరు ఏం నేర్పాలి, పిల్లల ముందు మీరు ఏం చేశారు అదే వాడు తిరిగి నీ భార్యకి చేస్తున్నాడు. నువ్వు ఏమీ చేయలేని ఒక బొమ్మలాగా కూర్చుని చూస్తున్నావు నీ కొడుకు నీ భార్యను కొడుతుంటే. అదేంటని నేను అడిగితే మళ్ళీ తనను తాను సమర్థించుకుంటూ ఆవిడదే తప్పు అంటాడు. ఆవిడ ఏం తప్పులు చేసింది, ఏ రకమైన తప్పులు చేసి ఉంటుంది ఆవిడని అడిగితే ఎందుకు మీరు ఊరుకుంటున్నారు, ఏదైనా కేసు పెట్టచ్చు కదా, లేకపోతే ఎదురు తిరగచ్చు కదా అంటే, అసలు వదిలి మీరు ఊరు వెళ్ళిపోవచ్చు కదా అని అంటే ఏమంటుంది తెలుసా ఆవిడ, మా అబ్బాయి ఏమైపోతాడో అని భయంగా ఉంది, మేము కేసు పెడితే ఉద్యోగం పోతుందేమో అని భయపడుతున్నాము, ఇలా మాట్లాడుతుంది. మరి చూడండి, అటువంటి తల్లి చెడ్డ పెంపకం పెంచుతుందా? ఆవిడ మీద నింద వేస్తున్నాడు ఆ తండ్రి. కాబట్టి ఇదంతా కూడా తల్లిదండ్రుల నుంచే వస్తుంది. మనం ఎలా ప్రవర్తిస్తామో ఖచ్చితంగా మన పిల్లలు అలాగే తయారవుతారు, లేదా మన జెనెటికల్ కూడా ఉంటుంది.
మనకి దరిద్రపు రక్తం అనుకోండి, మనం అంత క్రిమినల్ మైండ్ అయితే పిల్లలకి ఖచ్చితంగా అదే వస్తుంది. అర్థమైందా? అయితే పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోవాలి. ఇప్పుడు తల్లిని చంపాడు, ఏం మిగిలింది అక్కడ? ఆ భర్త ఏడుస్తున్నాడు, గోడును ఏడుస్తున్నాడు, కొడుకు జైల్లో ఉన్నాడు. ఇదే కేసు మనకి ఆ మధ్యకాలంలో ఒకటి జరిగింది. కానీ తిరిగి ఏమవుతుంది అక్కడ? కొద్ది రోజులకి చనిపోయిన భార్యని మర్చిపోతారు, మళ్ళీ ఆ కొడుకు తిరిగి వచ్చాక చేరదీస్తారు, వాళ్ళు బాగుండాలని ప్రయత్నిస్తారు. కానీ ఇద్దరిది క్రిమినల్ మైండే ఉంటుంది. తండ్రి జీన్సే కొడుకు వస్తాయి, దాదాపుగా వస్తాయి. వచ్చినప్పుడు నువ్వు భార్యను మర్చిపోగలుగుతావు, కొడుకుని మళ్ళీ ఆదరించాడు అతను, కొడుకుకి సపోర్ట్ చేశాడు అతను. ఇదంతా మరి తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తుంది కదా. కాబట్టి పిల్లలు ఇలా ప్రవర్తిస్తున్నారు అంటే తల్లిదండ్రులదే తప్పు. ఎలా పెంచాలి, ఏం చూపించాలి? ఏది పడితే అది ఇచ్చేస్తారా? టీవీ చూస్తుంటే గంటలు గంటలు వదిలేస్తారా? రోడ్డు మీద ఆడుకుంటున్నారంటే గంటలు గంటలు వదిలేస్తారా? మొబైల్ చూస్తుంటే వదిలేస్తారా? మొబైల్లో ఏం చూస్తున్నారో గమనించరా? అక్కడ ఫ్రెండ్స్ ఎవరో కనుక్కోరా? ఫ్రెండ్స్ని ఎప్పుడైనా సరే ఇంటికి రప్పించాలి, వీడిని ఫ్రెండ్స్ దగ్గరికి పంపించడం కాదు. వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అర్థమవుతుంది మనకి. మనమేం కాపలా కాయక్కర్లా, క్యాజువల్గా వాచ్ చేయాలి. స్పై వాచింగ్ అంటారు. అలా చేసినప్పుడు వాళ్ళ మాటలు అవన్నీ మన చెవిలో పడినప్పుడు మనం అంచనా వేయచ్చు, ఈ పిల్లలు ఎటువంటి వాళ్ళు, బాగా చదివే వాళ్ళ, మెంటాలిటీ ఎటువంటిది మనం అంచనా వేయచ్చు. అటువంటి వాళ్ళతోటి మనం కట్ చేయించాలా లేకపోతే కంటిన్యూ చేయించాలా ఫ్రెండ్షిప్ అనేది మనం నిర్ణయించుకోవచ్చు. పిల్లలు చిన్న వయసు అప్పుడు పిల్లలు వింటారు, రైట్, వినకుండా ఏం పోరు. వద్దురా నువ్వు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడానికి వీలు లేదని చిన్న వయసులో చెప్తే వాడు మానేస్తాడు. 15-16 వచ్చాక మానకపోవచ్చు, అప్పటికే వాడు మైండ్ స్ట్రాంగ్ అయి ఉంటుంది ఏదో ఒక విధంగా. కాబట్టి చిన్నతనం నుంచి పిల్లల్ని జాగ్రత్తగా ఒక నిఘా వేసి వాళ్ళని పద్ధతిలో పెంచాలి. వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఏం తింటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు. అమ్మాయిలతో లవ్లు 2వ క్లాసులో లవ్ అంట, అదేదో సినిమాలు సగం చెడగొడుతున్నాయి, సగం కాదు కంప్లీట్గా చెడగొడుతున్నాయి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనము ఎవరెవరితో ఎలా ఉంటున్నారు అనేది వాచ్ చేయాలి. కంట కనిపెడుతూ ఉండాలి. సరే, పిల్లలకి చిన్నప్పటి నుంచి ధార్మికమైనటువంటి విషయాలు మన ధర్మశాస్త్రాలు నేర్పుతూ ఉండాలి. జాలి, దయ, కరుణ, ప్రేమ, ఒక సేవ, ఇవన్నీ కూడా పిల్లలకి నేర్పాలి. ఆ భావాలు ఎప్పుడైతే మనం నోరు పోస్తామో పిల్లలకి మైండ్ అనేది ధార్మికంగానే ఉంటుంది, సాత్వికంగానే ఉంటుంది. లేకపోతే ఇదిగో ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ మేడం.